ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ అయితే జరిగిందో అక్కడ ఉన్న వ్యక్తుల దగ్గర అయితే మనం ఉన్నాము. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఆ రోజు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాలేదు మేడం. బాగా పబ్లిక్ అంటే బాగా విపరీతంగా వచ్చారు. ఎంత ఆపినా ఆగలే. కాకపోతే సిఐ మేడం, ఎస్ఐ మేడం కూడా ఉన్నారు. ఆ రోజు కంట్రోల్ చేయలేకపోతే మాట్లాడి అందరిని దూరం పెట్టినాం. అయినా కానీ ఎవరంతా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అసలు ఎవరికి చెప్పకుండా వచ్చేసాడు, ఏ అనౌన్స్మెంట్ చేయకోకుండా సడన్గా వచ్చేసాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అది నిజమేనా? అది అంటే ఆల్రెడీ వస్తాడని ఎప్పటి నుంచో టాక్ ఉంది మేడం. కాకపోతే సడన్గా అయితే రాలేదు. మరి ముందు నుంచే తెలిసినప్పుడు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి చాలామందిని బౌన్సర్స్ అందరినీ పెట్టాలి, రైట్? అంటే తప్పు ఎవరిది అంటారు అక్కడ? అంటే అల్లు అర్జున్ అయితే నేను అనుకోవట్లేదు మేడం. అతను సినిమా తీసింది కాబట్టి చూడడానికి వచ్చాడు. కాకపోతే ఉన్న యూత్ పోరగాళ్ళు ఎవరు ఆగలేదు, బాగా ఇది చేశారు. కాలేజీ పోరగాళ్ళు మొత్తం వచ్చారు ఇడికి సడన్గా. ఆడికి రావడం వల్ల ఇబ్బంది అయింది అన్నమాట. అంటే ముందు నుంచే తను వస్తాడన్న విషయం అందరికీ తెలుసు, కానీ ఎక్కువగా అతను వస్తున్నాడని చెప్పేసి చాలామంది రావడం, క్రౌడ్లో తొక్కిసలాటలు లాంటివి జరుగుతా ఇది అయిపోయింది రేవతి అనే. సో వాళ్ళ బాబు కూడా ఇప్పుడు కొంచెం విషమంగా ఉంది, తన పరిస్థితి కూడా అటు ఇటుగా ఉందని చెప్పి అయితే తెలుస్తూ ఉంది. మీరు చూసారా మరి తనని ఆ టైంలో? మేము చూడలే మేడం, మేము చూడలే. అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అయితే వెళ్ళినాం, లోపలికి పోయినాం, అన్నీ చూసినాం. క్రౌడ్ మాత్రం ఫుల్, అసలు లోపలికి పోయినా ఫుల్ టైట్ అయ్యా, మొత్తం టీ షర్ట్లే తడిచిపోయినాయి. అంటే సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారా, లేకపోతే బయట నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చారు? కోచింగ్ సెంటర్ స్టడీ వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లలు కూడా వచ్చారు, కొంచెం హంగామా చేశారు. అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. ఇక ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే కొద్దిగా మన ఏది పోలీసు వాళ్ళని ఎక్కువ పెట్టుకోవాలి, బౌన్సర్స్ కూడా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందని మా ఆలోచన. మంది బౌన్సర్లు మేడం సరిపోలే. నియర్లీ ఎంతమంది వచ్చి ఉంటారు ఆ రోజు? బౌన్సర్ సార్ మేడం, బౌన్సర్స్ కాదు, క్రౌడ్ నియర్లీ ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పలేదు మేడం. ఒక లోపల బావర్చి ఎదురుగా లోపల మొత్తం గ్రౌండ్ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు రోడ్డు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు ఆ రోజు. నియర్లీ అంటే మన ఎస్టిమేషన్ ప్రకారం 1000 మెంబర్స్ వేసుకోవచ్చా? ఒక ఎక్కువ ఉంటారు మేడం, 5000 దాకా వచ్చి ఉంటారు, మామూలుగా కాదు. థియేటర్ లోపల అసలు ఖాళీ లేదు, బయట ఓపెన్ ప్లేస్లో ఖాళీ లేదు, బయట రోడ్డు మీద ఖాళీ లేదు. ఇక్కడ నుంచి చౌరస్తా నుంచి బావర్చి దాకా అసలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్తో ఉంది. అసలు థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ఇది చూపించలేదు ఆ రోజు అయితే ఉన్నారు మేడం. కానీ బౌన్సర్లు కూడా నెట్టేశారు, సైడ్ నెట్టేశారు. మీరు చెప్పండి కరెక్ట్గా, అసలు ఆ రోజు తప్పు ఎవరిది? క్రౌడ్దా లేకపోతే అల్లు అర్జున్దా లేకపోతే ఏంటి? ఓకే అన్న, అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయడం కరెక్టేనంటారా? అంటే చట్టపరంగా అయితే అది కరెక్టే, కొత్తగా వచ్చిన న్యూ యాక్ట్ ప్రకారం అయితే అది కరెక్టే. బట్ ఇక్కడ ఏంటంటే జరిగినటువంటి మిస్టేక్ ఏంటిది? ఫస్ట్ అల్లు అర్జున్ గారు థియేటర్ యాజమాన్యానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత థియేటర్ యాజమాన్యం గారు చిక్కడపల్లి పోలీసులకి వాళ్ళు ఇట్లా బందోబస్తు ఏర్పాటు చేయాల్సింది, మీరు మాకు అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు కాబట్టి మీరు రావాలని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ అండ్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని ఇన్వైట్ చేసింటే బాగుండు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అల్లు అర్జున్ గారు రావడం అనేది తొక్కిసలాట జరిగిన దురదృష్టకరం. కానీ ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే సంధ్యా థియేటర్కి ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న విషయాలు, అంటే విషయం ఒక 10 రోజుల ముందుగానే అందరికీ తెలుసంట. కానీ ఈయన ఒక్కసారిగా రావడంతో క్రౌడ్ ఎక్కువ అయిపోయి తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ తప్పు లేదని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్పాలి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా మేనేజ్మెంట్కు అనేది తెలియదు. అంటే అది బయట వార్త రావచ్చు, అల్లు అర్జున్ గారు వస్తున్నారంట అనేది రావచ్చు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయకపోతే వాళ్ళే తప్పు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సడన్గా వచ్చినప్పుడు అలాంటి సంఘటన జరిగింది, అది దురదృష్టకరం. సో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. అప్పుడు బాబు కూడా ఐసీలో ఉన్నాడు, చాలా క్రిటికల్ కండిషన్ ఉందని చెప్తున్నారు. సో దాన్ని ఇంకా అంటే దాని కంపెన్సేషన్ ఎట్లా చేస్తారు ఏందనేది అల్లు అర్జున్ గారు కానీ దానికి సంబంధించిన సినిమా అయినట్టు వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ చట్టపరంగా మాత్రం చర్యలు మాత్రం తప్పకుంటాయి. ఆయన 25 లక్షలు ఇస్తా అంటున్నారు కుటుంబానికి, ఆ పిల్లలకి చదువు కానీ లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే గతంలో కనుక మొన్న ఒక 2-3 డేస్ క్రితం కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. అది కాకుండా ఇంకేమన్నా ఇస్తే బాగుంటుంది అని మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? ఇవ్వాలి అంటే ఇప్పుడు ఫస్ట్ 25 లక్షలు అన్నాడు, సో అది తక్కువనే భావిస్తాం.
ఆమె ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అది తక్కువనే భావిస్తాము. మేబీ నేను అనుకుంటా ఉంటే ₹1,00,00,000 కానీ లేదా 2 కోట్లు కానీ అనౌన్స్మెంట్ చేసి అతని చదువుకు సంబంధించి కానీ ఆ కుటుంబాన్ని కానీ ముందే అండగా ఉండాల్సింది. అల్లు అర్జున్ గారు ముందే వెళ్ళాల్సింది ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి. అంటే ఫస్ట్ ఆయన ఏం చేసిండు, 25 లక్షలు నేను అనౌన్స్మెంట్ చేస్తున్నా, తర్వాత ఫ్యామిలీ కూడా నేను విజిట్ చేస్తానని చెప్పిండు. కానీ ఫ్యామిలీని ముందే విజిట్ చేసి, అంటే ఈ సంఘటన జరగకముందే, కేసు ఫైల్ కాకముందే విజిట్ చేసి వాళ్ళకు నష్టపరిహారాన్ని ముందే ప్రకటించుంటే చాలా మంచిగా ఉండదు. అన్న అసలు ఎవరైనా అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా అల్లు అర్జున్ పైన ఇలా కేసు నమోదైంది అన్న విషయాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్న ఈ కేసు పైన? అంటే ఆ సంఘటన జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఆ సంఘటన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు చట్టపరంగా కూడా ఒక ప్రాణహాని పోయింది, ఈ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు కేసు నమోదు చేయాల్సిందే. చట్టపరమైన చర్యలు అంటే ఆయనకు వ్యక్తిగతంగా ఎంత ఇచ్చినా, ఫ్యామిలీకి ఎంత ఇచ్చినా మాత్రం ఒక ప్రాణం అనేది పోయింది కాబట్టి ఒకరు కంప్లైంట్ చేసినా లేకపోతే ఒకవేళ సుమోటోగానైనా తీసుకొని వాళ్ళు కంపల్సరీ కేసు నమోదు చేస్తారు. అయితే అల్లు అర్జున్ పైన ఇప్పుడు కేసు నమోదైనట్టుగా అందరికీ తెలిసిందే విషయం. అయితే ఆయన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తానన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా ఎంతో కొంత సాయం చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక కట్ చేసే కేసు నమోదు చేసి తీసుకొచ్చారు. సో ఇది కరెక్టేనంటారా? కరెక్ట్ మేడం. అంటే చట్టం తను చేసుకుంటుంది. సెలబ్రిటీ ఒకరికి, మధ్యతరగతి వాళ్ళకి ఒకరికి అని కాకుండా చట్టం ముందు అందరూ సమానమని నిరూపణ అయింది. కానీ చూసుకుంటే కనుక అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వస్తున్నట్టుగా కొన్ని అంటే చాలా రోజుల ముందుగానే చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా, మన బాయ్స్ కానీ లేకపోతే ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు, స్టూడెంట్స్ చాలామంది చూడటానికి వచ్చేసారో ఆడ తొక్కిసలాట్లు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. ఈయనది తప్పుందంటారా? అంటే ఈయన ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు నేను వస్తున్నా అని చెప్పేసి, కానీ అదంతా ఆ రోజు పక్కా ప్లాన్గా అయితే జరగలేదు. అంటే అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం లేకుండానే వచ్చాడని మాత్రం అందరికీ తెలుసు మేడం. అది ఎలాంటి ముందు భద్రతాపరమైన చర్యలు ఏమి తీసుకోకుండానే అల్లు అర్జున్ వచ్చాడు. ఆయన చూడడానికి అభిమానులు ఎగబడ్డారు, దాంట్లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది మేడం. అది తనకి ఇంకా ఏమేమి ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? రేవతి కుటుంబానికి ఇంకా ఏమేమి ఇస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? మేడం 25 లక్షలు అంటే చాలా తక్కువ మేడం. కనీసం ₹1,00,00,000 ఇవ్వాలి. అలా అబ్బాయి కోమాల నుంచి మొన్న బయటకు వచ్చాడు, ఆయన కూడా ఉపాధి చూపించాలి. చెప్పాడు కదా 25 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. తక్కువ మేడం, 25 లక్షలు ఆయన రేంజ్కి తక్కువ, ఆయన స్థాయికి తక్కువ, అల్లు అర్జున్ స్థాయికి తక్కువ మేడం. కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు మేడం. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళ తల్లి ప్రాణం అయితే తిరిగి రాదు. తమ్ముడు ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర ఉన్నామని చెప్పి అయితే ఎందాడు చెప్పాము మాతో విషయం. సో తప్పు ఎవరిదా అంటావు ఆ రోజు, అల్లు అర్జున్దా లేకపోతే క్రౌడ్దా? అక్కడ క్రౌడ్ అంటే ఎవరికైనా టికెట్ లేవు, ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, టికెట్ లేరు. వీళ్ళు ఏదో ఎప్పుడు చూడనట్టు అల్లు అర్జున్ చూడడానికి వచ్చిండ్రు, అంతా క్రౌడ్ వచ్చిండ్రు. ఆమె పైన పడిపోయిండ్రు, ఆమె స్పాట్ అయితే అయిపోయింది. వాళ్ళ బాబు ఉండే ఆమె పైన, ఆమె బాబుకి చిన్న పోరాడాక అంత పోరాడు అనుకుంటా, ఈయనంత పోరాడు దానికి ఏ రాక అంతా దాని పైన పడితే ఒక మాట అయిపోయిందాక దాని పైన పడ్డారు. నా ముంగటికించే ఆమెను లేపిన కుర్చీ కిందికి వెళ్ళిపోయింది, ఇట్లా గుంజిన కాళ్ళకింది. ఆమె వెళ్ళినాకనే పోలీస్ వాళ్ళకి పోయి మా ఫ్రెండ్ పోయి చెప్తే పోలీస్ వాళ్ళు వస్తే కాల్ కట్ చేసి ఆమెను తీసుకొని బయట పెట్టిండ్రు. అప్పుడు అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్ళి. సో ఎంతసేపు తన కింద ఉంటే, అంటే ఎంతసేపు తనని 15 minutes అంటే 15 నిమిషాలు పాటు తనని తొక్కుతూనే ఉన్నారు. ఆమె తొక్కేసి ఉన్నారు. లాస్ట్కి ఒక కాలుకి ఏమో కాళ్ళు తాకితే వాళ్ళు చెప్పిండ్రు చూసే వాళ్ళకి మంచి, ఆమె లేపితే లేచలేరు. పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇక వాళ్ళని చూసిండ్రు తీసుకొని అంబులెన్స్ ఫోన్ చేసిండ్రు, అంబులెన్స్ వచ్చిండ్రు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. అంటే ప్రాణాల కంటే సినిమానే ఎక్కువ అని చెప్పేసా? ఆడాక ఏం లేదాక వాళ్ళు వచ్చి మూవీ నుంచి వచ్చిందాక వాళ్ళ ఫ్యామిలీ అక్క వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టికెట్ ఉంది, టికెట్ లేదంటే నేనే వాళ్ళని తిడుతుంది అక్క, ఎందుకు వచ్చిండ్రు రాబాయ్ మీరు ఫ్యామిలీతో ఎందుకు వచ్చిండ్రు ఈ టైంలో ఫస్ట్ షో, కానీ నేను తిడుతున్నా వాళ్ళని. వాళ్ళకి టికెట్లు వచ్చిండ్రు, వాళ్ళకి టికెట్లు 1000 రూపీస్ వెతికి వచ్చిండ్రు, 4 నెంబర్స్ 4000 పెట్టి వచ్చిండ్రు. వాళ్ళకి తప్ప ఏం లేదు అక్క, వాళ్ళకి తెలుసా వాళ్ళు ఏమో ఫస్ట్ టైం వచ్చింది అనుకుంటా, వాళ్ళకి వచ్చింది కదా అట్లా అయిపోయింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయటం కరెక్టే అంటావా? కరెక్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మళ్ళీ 25 మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏమో కరెక్ట్ అనిపిస్తుంది నాకు, నాకు వెళ్తే 100% తెలిసి అయితే. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. సో ఈరోజు అల్లు అర్జున్ పైన కేసు నమోదైనట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన అఫీషియల్గా 25 లక్షలు ఇస్తాను, ఆ కుటుంబానికి భరోసాగా ఉంటానని చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజున కట్ చేస్తే కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడు ఏమైందంటే అమ్మా, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, అంటే బాధాకరమైన సంఘటన. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు ఇది ఊహించుండరు. ఇలా ఊహించి ఉంటే ఆయన కూడా రారు కదా. ఆయన ఇంకా మంచి థియేటర్లు ఉన్నాయి, ఐమాక్స్ థియేటర్ ఉంది, లేదా వేరే థియేటర్లు కూడా ఇంకా పెద్ద థియేటర్లు ఉన్నాయి.
ఇక్కడ ఏంటంటే ఆయన ఊహించకుండా వచ్చేసరికి ఇంత జనాభా వస్తారని ఆయన ఊహించి ఉన్నాడు. బహుశా ఆయన కావాలని చేసింది కాదు. ఇది తెలియక చాలామంది ఏమంటారు, ఒక అభిమానం ఒక ఫ్యామిలీకిను వాళ్ళకి ఏదో గొడవలు అని అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్యామిలీ గొడవల వల్ల ఇది కాదు. ఇది చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ తప్పు ఎవరిదనేది వాళ్ళు ఈ చట్టం ఏం చెబుతుంది, ఆ చట్ట ప్రకారం ఏం చేస్తారు అన్నీ కూడా పోలీసులు మనకి న్యాయస్థానం ఉన్నాయి, దాని ప్రకారం చేస్తారు. ఆయన తన వంతుగా ఏం చేశాడు, ఆయన 25 lakhs ఇచ్చారు. అంటే మళ్ళీ ప్రాణం తిరిగి రాకపోయినా మరి అనుకోని సంఘటన జరిగింది కాబట్టి తన వంతుగా తను ఒక 25 lakhs ఇచ్చారు. ఇంకా తనకి ఏం కావాలంటే మిగతా ఆ కుటుంబానికి ఏమైతే తను చేయగలతో ఆ సహకారం చేస్తానని చెప్పారు. అయితే ఇక్కడ చూడాల్సిందంటే ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో సినిమా వాళ్ళు కానీ లేదా సెలబ్రిటీస్, సినిమా వాళ్ళే కాకుండా పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుని మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు సేఫ్టీ, ప్రజల యొక్క రక్షణ, ప్రజలు సేఫ్టీగా ఉంటారా ఉండరా, ఏమైనా ఇబ్బంది ఉందా. ఒకసారి మనకి పుష్కరాలు కూడా జరుగుతుంటాయి. పుష్కరాలని లేదంటే గుళ్ళో ఒకేసారి తొక్కిసలాట ఇవన్నీ జరుగుతుంటాయి. గుళ్ళో కూడా పూజలు చేస్తానికి ఒకేసారి ఆ స్వామీజీలు వస్తుంటారు. ఆ స్వామీజీలు వచ్చినప్పుడు కూడా ఒకసారి గుళ్ళో కూడా చూసాం అన్నది, ఒకసారి తోసేసుకున్నారన్నమాట. ఇవన్నీ కూడా ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకుని, ఇంకోటి ఏంటంటే నాకు తెలిసింది లండన్లో అయితే ఈ పుష్ప 2 15 సంవత్సరాల లోపల అలౌ చేయట్లేదు. మన ఇది పిల్లలకి మరి యాక్చువల్గా ఇది పిల్లలకి సినిమా కాదని కూడా తెలిసింది. కొద్దిగా తల్లిదండ్రులు కూడా ఇక్కడి నుంచి కూడా బాగా తెలుసుకుని మొదటి రోజు కాకపోతే తర్వాత రోజైనా చూపించవచ్చు అని కొద్దిగా పిల్లలకి చెప్పాలమ్మా. అది వాళ్ళు అడుగుతారు, చిన్నపిల్లలు కదా, మా అల్లు అర్జున్ ఫ్యాను, కమల్ హాసన్ లేదంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వాళ్ళు చెప్తారు వాళ్ళు. కానీ తల్లిదండ్రులు కొద్దిగా వాళ్ళకి బాబు ఇలా కాదమ్మా, రష్ ఉంటుంది, మనం వెళ్ళకూడదు, తర్వాత ఇంకో రోజు వెళ్దాము అని చెప్పాలి. ఈ పుష్ప 2 కార్యక్రమంలో ఏంటంటే సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాధపడి ఉంటారు. సార్, ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్న సంగతి 10 రోజుల ముందుగానే తెలుసు అందరికీ. కానీ ఈయన ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆ టైంలో క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. ఏదైతే చుట్టుపక్కల ఉన్న ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళు రావడం వల్ల ఇదంతా జరిగింది అని అంటున్నారు. అంటే ఇక్కడ ఫెయిర్ ఎవరిది? అంటే రాంగ్ ఊహించలేదమ్మా. అది కావాలని అల్లు అర్జున్ కావాలని చేస్తే రాడు కదా నా ఉద్దేశం. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇలా జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది. మామూలుగా చాలాసార్లు వాళ్ళు ఫంక్షన్కి వెళ్తుంటారు, చాలా సేఫ్టీగా వెళ్తుంటారు, వచ్చేస్తుంటారు. అలాగ అనుకున్నారు. ఇది ఒక సినిమా కాదు కదా, చాలా సినిమాలు కూడా వెళ్ళి ఉంటాడు ఆయన, ఇదివరకు సినిమాలు. మరి చూడాలి మరి ఏం చేయాలంటే, ఇది ఒకరి మీద కక్ష తీర్చుకోవడం కానీ అల్లు అర్జున్ మీద అరెస్ట్ చేయమని ఎవరు చెప్పరు. చట్టం అలా చేయదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అలా చేయదని నేను అనుకుంటున్నానండి. అది.